మీరు చాలా ప్రజాస్వామ్యంగా ఉంటారు కదా, నో అని ఎందుకంత భయపడుతుండ్రు? ఓపికగా ఉండండి, ప్లీజ్ వెయిట్. మీరు చాలా డెమోక్రటిక్ అని చెప్పుకున్నారు కదా ఇప్పటిదాకా. డెమోక్రసీ మాటల్లో కాదు చేతల్లో కనబడాలి. ప్లీజ్ వెయిట్. వాళ్ళిద్దరే కాదు, ఇంకా సభ్యులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు కదా అధ్యక్ష. మిగతా వాళ్ళకు కూడా ఏంటి అవకాశం? పాపం ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, ప్రసంగానికి కూడా ఇతరులకు ఇవ్వలేదు. అనుభవజ్ఞులైన ఉన్నారు పాపం. కరీం శ్రీహరి గారు చూసి అవకాశం రాక లేచి బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. దయచేసి మీరు దానికి రీజనబుల్గా ఏదైనా ఉంటే మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వండి అధ్యక్ష. మీరు ప్రతి పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ కోసం అవకాశం ఇవ్వడం జరిగింది. అదే చదువుతున్నాను. మీరు మాటికి ముందు మీరు క్లారిఫికేషన్ ప్రతి పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతున్నది. దయచేసి క్లారిఫికేషన్ మాత్రమే అడగండి, స్పీచ్లు ఇవ్వద్దు. క్లారిఫికేషన్ మాట్లాడవలసిన బాధ్యత శ్రీ కేటీఆర్ పైన ఉన్నది. కేటీఆర్ గారు ఇవ్వండి, మీరు ఇవ్వండి. కేటీఆర్ గారు మీరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. స్పీకర్ సార్, జనరల్ కన్వెన్షన్ ఆఫ్ ద హౌస్ సార్, ఎవరైతే ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారో వారికి క్లారిఫికేషన్. ఆగండి సార్, ఆగండి సార్. స్పీకర్ సార్, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిషన్ సార్. ఇఫ్ క్లారిఫికేషన్ పైన వారు ఒక నిమిషం మాట్లాడితే సబ్జెక్ట్ పైన మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఈస్ గోస్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ప్లీజ్ టేక్ ఎ కాన్షియస్ డెసిషన్. గౌరవ సభ్యుని నేను కోరుతున్నా, క్లారిఫికేషన్ ఇస్తేనే మాట్లాడండి, వేరంటే మైక్ మాత్రం ఇది చేసేస్తాను. ప్లీజ్ మీరు కూర్చోండి. గౌరవనీయులు